శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వీడియోలు చూస్తున్నటువంటి ప్రతివారు లేదా వింటూ ఉన్నటువంటి ప్రతివారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మనకి మార్చి 14వ తారీఖు నుంచి మీన రాశిలో రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి నెల ఒకసారి ఒక్కొక్క రాశిలోకి రవి వెళ్తూ ఉంటారు కాబట్టి, నెల రోజుల కాలం మాత్రమే ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి, ఇది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం. మకర సంక్రాంతి రోజున, అంటే ఇంచుమించుగా జనవరి 14వ తేదీ రోజున మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 14న కుంభరాశిలో కుంభ సంక్రమణం, రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇక మీనరాశికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క సంక్రమణం ఇంచుమించుగా మార్చి 14న కానీ లేదా మార్చి 13వ తేదీ రాత్రి కానీ సాయంత్రం కానీ అలా కొద్ది గంటల వ్యవధానంతో జరుగుతూ ఉంటుంది. మనము 14 ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఈ మార్చి 14వ తేదీన రవి సంక్రమణం జరిగింది మీనరాశిలో, అంటే మీన సంక్రమణం అన్నమాట. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులని మనం పరిశీలించినట్టయితే బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. మరి మార్చి నెలాఖరులో 30వ తారీఖు నాటికి చంద్రుడు వచ్చున్నారు, అలాగే శని గారు కూడా వచ్చున్నారు. షష్టగ్రహ కూటమి వెళ్ళిపోతోంది. రవి గారి యొక్క స్థితి అనంతరము అది పంచగ్రహ కూటమి అవుతోంది. ఇలా రకరకాలైనటువంటి గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఈ మీనరాశిలో ప్రధానంగా 2 గ్రహాల గురించి ప్రస్ఫుటంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవి ఏమిటి అంటే రవి గారు, అలాగే రాహు. ఈ రవి రాహుల యొక్క కలయికకి ఒక విశిష్టత ఉంది. అది ఏమిటి అంటే అతి మంచి విశిష్టత అయితే కాదండి, కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే. రవి రాహు అనగానే పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. రవి అనగానే ఆత్మకారకుడే రవి. ఎప్పుడైనా కూడా ఆత్మకారకుడు ఎవరవుతారు? రవి అవుతారు. ఏ రాశికి ఆత్మకారకుడు ఆ యొక్క గ్రహం అవుతూ మళ్ళీ ఆత్మకారకుడు రవి అవుతూ ఉండగా, పితృకారకుడు కూడా రవే. నవమ స్థానానికి అధిపతి పితృకారకుడు కూడా రవి అవుతాడు. ఇటువంటి రవి రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇది వంశంలో ఏర్పడే దోషం. ఇప్పటికిప్పుడు మన వల్ల ఏర్పడేటటువంటి దోషం కాదు. మనం ఆల్రెడీ ఒక గ్రహ స్థితిలో పుట్టేసి ఉన్నాం. అందులో ఏర్పడ్డటువంటి గ్రహాల కలయిక, యుతి, దృష్టి, స్థితి, వీటన్నిటి చేత కొన్ని యోగాలు, కొన్ని అవయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష పరిభాషలో అవయోగాల్ని కూడా యోగాలనే అంటారు. కానీ వాటి వల్ల దుష్ఫలితాలు ఉంటాయి కాబట్టి అవయోగాలు అని చెప్పుకుంటాం మానవ పరిభాషలో. మరి రవి రాహుల కలయిక లాభస్థానంలో ఏర్పడుతూ ఉంటే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి, కానీ మిగతా ఏ రాసుల్లో అయినా రవి రాహుల యొక్క కలయిక కాస్త దుష్ఫలితాలే ఇస్తూ ఉంటాయి. మరి రవి వచ్చి రాహుతో ఉన్నారు అనగానే పితృవంశ దోషం అనే ఎందుకు చెప్తున్నారంటే రవి పితృకారకుడు కూడా కాబట్టి. అలాగే రవి ఆరోగ్య ప్రదాత, అందుకోసమే ఆత్మకారకుడు అని చెప్పేది. తనుభావానికి అధిపతి కూడా చెప్తాము. ఏ గ్రహము యొక్క అధిపతి ఆ గ్రహానికే తనుభావం అవుతుంది లగ్నం. కానీ ప్రతిరోజు రవి సంచరించేటటువంటి కాలం ఎక్కడ ప్రారంభం అవుతుందో దాని లగ్నంగా తీసుకుంటాం మనం. ప్రతిరోజు లగ్నాలు మారుతూ ఉంటాయి కదా, ఆ లగ్నంగా తీసుకుని లగ్నాన్ని పరిగణనలోనికి తీసుకుంటాం. రవి యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అని చూసుకుని దాన్ని బట్టి లగ్నాన్ని గుర్తిస్తాం. ఇప్పుడు లగ్నాన్ని గుర్తించినప్పుడు ఇక్కడ ఆరోగ్య ప్రదాత అని చెప్పుకుంటున్నాం కదా, అటువంటి ఆరోగ్య ప్రదాత రాహుతో కలిసి ఉన్నప్పుడు అనారోగ్య సూచితం. అంటే ఈ పితృదోషాలు మనకి మన పైన వంశం వాళ్ళ దగ్గర నుంచి ఏర్పడతాయి. కనీసం అంటే 7-8 వంశాలు పైన చూడాలి, తరాలు 7-8 తరాల పైన చూడాలి. అది ఎవరికి సాధ్యం? ఇప్పుడున్న కాలంలో ఒక తండ్రి గారి గురించి అయితే బాగా తెలుస్తుంది, కానీ తాతగారి గురించి కూడా తెలియడం కష్టమైపోతున్న రోజులు. ఎందుకంటే ఆయుష్ తగ్గిపోతోంది, మానవుడి యొక్క ఆయుష్. పూర్వకాలం 120 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతూ ఉండేవారు. ఆ తరువాత కాలంలో 100 ఏళ్ల ఆయుష్ అని వచ్చింది. కానీ ఇప్పుడు పూర్ణాయుష్ అంటే 70-80 సంవత్సరాల మధ్య వాళ్ళు బతికారంటే పూర్ణాయుష్ కింద లెక్క పెడుతున్నారు. కానీ తెల్లవారు లేస్తే ఎవరు ఉంటున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో చెప్పలేని విధంగా ఉన్న కారణం చేత, ఇప్పుడున్న కలికాలంలో అలాంటి పరిస్థితులు ఉన్న కారణం చేత చాలా మందికి తాతగారి యొక్క జీవనం కానీ తాతగారి యొక్క వివరాలు కానీ తెలియడమే కష్టమైపోతుంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పైన 7 తరాలంటే ఇంకా 3 తరాలు తెలియాలంటే అది సంభవించే పనేనా? ఎవరు రాసి పెడుతున్నారు? ఆ పేపర్స్ ఎక్కడ దాచి పెడుతున్నారు?
అవి ఉంటున్నాయా? ఇళ్ళు మారచ్చు, నివాసం ఉంటున్న స్థలం మారిపోవచ్చు, అవి ఎక్కడో పోతాయి, పుస్తకాల్లో రాసి పెట్టినవి ఉండకపోవచ్చు మన దగ్గర. ఎలా తెలుస్తుంది అంటే పితృవంశ దోషం ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఆ వంశంలో కనిపిస్తుంటాయి. వాటిని మనం పరిశీలన చేసుకొని పితృవధ దోషం ఉందా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. అసలు ఈ పితృదోషం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే స్త్రీలని హింసించిన, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీలను హింసించినట్టయితే అది భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, హింసించిన లేదా వారిని ఆత్మహత్య చేసుకోండి అని ప్రేరేపించిన, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ప్రేరేపించిన, వారికి తిండి పెట్టకుండా హింసించిన, వారికి కనీస వసతులు ఇవ్వకుండా హింసించిన, వారి యొక్క మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్న పితృవంశ దోషాలు ఏర్పడతాయి. అలాగే ఒకవేళ ఇవేవి చేయలేదనుకోండి, పూర్వం ఎవరన్నా చేసి ఉన్నట్లయితే ఈ కుటుంబ సభ్యులకి, ఆ వంశంలోని వారికే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇంట్లో నుంచి పారిపోదామా, వెళ్ళి చాలా విరుద్ధమైనటువంటి భావాలు, వెళ్ళిపోయి కులం కాని కులం వాళ్ళతో, మామూలుగా ఎవరి కులంలో వాళ్ళు వివాహం చేసుకోవడం అనేది మనకు ఒక సంప్రదాయం. అయితే మన కులం కాకుండా వేరే ఇతరత్ర మనకన్నా తక్కువ కులం వాళ్ళతో వెళ్ళిపోయి చేసుకుందామా, పూర్తిగా ఆర్థిక పరిస్థితి సరిగా లేని వ్యక్తులని ఎంచుకోవడము, పూర్తిగా కులాల మధ్య బాగా అంతరం ఉండడము, పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా చూస్తారు కదా, పూర్తిగా అంతరం ఉండడము, ఇలాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళని వివాహం చేసుకొని వెళ్ళిపోవడము, యాక్సిడెంట్స్ కి గురి కావడము, ఆత్మహత్యలు చేసుకోవడము, అనారోగ్యం పాలవడము, అలాగే ఏదైనా హృద్రోగాలు వచ్చి మనిషికి ఆయుష్ క్షీణమైపోవడము, చెప్పుకోలేని రోగాలు ఏర్పడము, సంతానం లేకపోవడము, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం లేకపోవడము, ఎంత ధనము సంపాదించినా కూడా సరిపోకపోవడము, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, పుట్టిన సంతానం బాగుండకపోవడము, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోవడము, అసలు ఒకటా రెండా కొన్ని వందల కారకత్వాలు ఉన్నాయి పితృదోషం మీద చెప్పాలంటే. అలాగే మగపిల్లల సంఖ్య పూర్వం ఉన్న మన వెనక తరాలలో 4 మగపిల్లలు ఉన్నారండి, 6 మగపిల్లలు ఉన్నారండి అని చెప్పుకుంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. కానీ ఆ మగపిల్లలకి పుట్టేటటువంటి మగపిల్లల సంఖ్య తగ్గిపోయి వంశం క్షీణించిపోవడం, రాంగ కేవలం ఆడపిల్లలే పుట్టి ఇక వంశం అక్కడితో అయిపోవడం, అంటే ఇంకా ఇంటి పేరు అనేది కొనసాగింపబడదు కదా, అలాంటి పరిస్థితి ఉండడం, ఆస్తులు పోవడం, ఎవరికో ఇచ్చేయవలసి రావడం, ఒకళ్ళకి ధారాదత్తం చేయడం, అసంతృప్తితో ఉండడం, జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉద్యోగం ఉంటుంది కానీ ఇంటి దగ్గరికి వస్తే మనశ్శాంతి ఉండదు, భార్య భర్త మాట వినరు, భర్త భార్య మాట వినరు, అన్యోన్యత అనేది తగ్గిపోతుంది. సరే వీళ్ళిద్దరూ ఐకమత్యంగా ఉన్నారనుకుంటే పిల్లలు వినరు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉంటారు. ఇష్టమైనటువంటి జంతువుల్ని పెంచడం, పాముల్ని పెంచుకోవడం, నల్లటి పిల్లుల్ని పెంచుకోవడం, మంచి రోజులు అనేవి చూసుకోకుండా కుక్కలని తెచ్చి పెంచుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా కుటుంబంలో ఉండడానికి అవకాశం ఉంది. అన్నీ ఉండాలని లేదు, ఏవో కొన్ని. ఇవన్నీ కూడా పితృవంశ దోషాలే. మనకి గ్రహస్థితుల కలయిక ఇలా ఉంది అని పైతరాల వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మనకి ఆ చార్ట్స్ లో తెలియదు కదా. ఎక్కడో మా తాతగారో ముత్తాతగారో చార్ట్ నాకు తెలుస్తుందా అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళ పేర్లు తెలియడం కూడా కష్టమే. ఎప్పుడో ఆ సందర్భం వచ్చినప్పుడు అమ్మో నాన్నో చెప్తారు, అది గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఈ లక్షణాలని బట్టి పితృవంశ దోషం ఉంది అని నిర్ధారించవచ్చు. పైతరాల వాళ్ళ యొక్క ఈ గ్రహస్థితులు మనకి తెలియకపోయినట్టయితే, కనీసం తాతగారిది కొంచెం తెలియడానికి అవకాశం ఉంది, వాళ్ళ చార్ట్లో కానీ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకొని ఉంటే మనము దాన్ని పరిగణనలోనికి తీసుకుంటాం. ఏమోనండి ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం అప్పుడు ఎవరు రాయలేదండి అంటే అది కూడా పోయినట్టే, ఉన్నా కూడా మనకి ప్రయోజనం తెలియదు. అందుకని కుటుంబ లక్షణాలను తీసుకుంటాం. ఇక చదువు చాలా బాగుంటుంది కానీ ఉద్యోగం ఉండదు, ఆర్థిక పరమైన చికాకులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది కానీ దానికి సరిపడ ధన ఆదాయం ఉండదు. ఇలా ఎన్నో రకాలు పితృవంశ దోషాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇది మనము ఆ వచ్చిన జాతకుడిని అడిగి ఈ ప్రశ్నలన్నీ వేసి ఇదంతా కూడా నోట్ చేసుకుని, ఎక్కడ కుటుంబం యొక్క ఈ పరంపర మగపిల్లల యొక్క పరంపర ఆగిపోయింది అనేది గమనించుకొని పితృవంశ దోషం ఉంది అని చెప్పి గ్రహించి నిర్ధారించి దానికి పరిహారం చెప్తాం. ఇటువంటి పరిస్థితి జాతకంలో చూస్తాం.
అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఈ రవి రాహువుల యొక్క కలయిక ఉందనుకోండి, వీళ్ళ యొక్క వెనకటి తరాల వాళ్ళల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రకమైనటువంటి అంశాలు కుటుంబంలో ఉన్నాయా అనేది తెలుసుకుని అప్పుడు పితృవంశ దోషాన్ని నిర్ధారణ చేస్తామన్నమాట. ఎందుకంటే పెద్దల యొక్క ఈ డేట్ ఆఫ్ బర్త్ చార్ట్స్ మనకి తెలియకపోతే ఈ రకంగా తీసుకొని చేస్తాం. మరి ఇప్పుడున్న గ్రహస్థితుల యొక్క మార్పులలో ఈ రవి రాహుల యొక్క కలయిక మీన రాశిలో ఒక నెల రోజుల కాలం జరుగుతుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు. ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి ఈ రకమైనటువంటి పితృవంశ దోషాలు ఏర్పడతాయి. అలాగే వెనక పుట్టిన వాళ్ళకు కూడా, ఈ డేట్ కన్నా వెనకాల పుట్టిన వాళ్ళకు కూడా ఒకవేళ పితృవంశ దోషం ఉన్నట్లయితే రవి రాహుల యొక్క కలయిక గాని లేదా రవి గారి దృష్టి రాహు మీద ఇలా ఉన్నట్టయినా, సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది రవికి. సో రవి గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉన్నట్లయితే అప్పుడైనా గాని ఈ పితృవంశ దోషం ఏర్పడుతుంది కదా. మరి అప్పుడప్పుడు కూడా ఇవి సమసప్తకాల్లోకి వస్తూ ఉంటాయి. రవి గారు సంచారం చేస్తుంటారు కదా నెలకు ఒకసారి చొప్పున. మళ్ళీ సంవత్సరం తిరిగేటప్పటికి రాహుతో కలుస్తారు, ఎక్కడో ఒక చోట కలుస్తారు. కొన్ని కోట్ల మంది పుడతారు కదా, ప్రతిరోజు కొన్ని లక్షల్లో జననాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి గ్రహస్థితిలో కూడా రవి రాహు స్థితిలో గాని, యుతిలో గాని, దృష్టిలో గాని ఎక్కడో ఒక చోట పుడతారు కదా చాలా మంది. వారికి పితృవంశ దోషాలు ఏర్పడతాయి. ఒకవేళ నవాంశ చక్రంలో ఈ నక్షత్ర సంచారం ప్రకారం నవాంశ తయారు చేసుకుంటాం కదా, అందులో గాని రవి రాహుల యొక్క కలయిక ఉన్నా, దృష్టి ఉన్నా, స్థితి ఉన్నా, యుతి ఉన్నా, ఏ రకంగా ఉన్నా అక్కడ కూడా ఏర్పడుతోంది కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నిటినీ వాళ్ళ జీవితంలో పరిశీలన చేసుకొని ఇది ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకుంటాం. ఈ నిర్ధారణ చేసుకున్న తరువాత ఏమి చెయ్యాలి అంటే అది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ రవి రాహుల యొక్క కలయిక మనకి మీనరాశిలో ఏర్పడుతోంది. అంటే మీనరాశిలో ఏర్పడినటువంటి పితృదోషం ఒకటి. ఎవరికైనా జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నా. ఈ దోషం లేని వాళ్ళు ఏమి చేయక్కర్లా. గోచారంలో ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమి చేయనవసరం లేదు, మామూలుగా ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళ జన్మజాతకంలో గనక పితృవంశ దోషం ఉన్నట్లయితే వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఎందుకు, ఇప్పుడు గోచారంలో కూడా అదే గ్రహస్థితి ఏర్పడుతోంది కాబట్టి. ఎక్కడైనా ఏర్పడినివ్వండి, జన్మజాతకంలో గోచారంలో ఇప్పుడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతోంది అంటే ఖచ్చితంగా పితృవంశ దోషం. దీనికి నారాయణ బలి అనేటటువంటి ఒక పరిహారం చేసుకోవాలి. ఇది బలి అనగానే ఏదో బలులు ఇస్తారు కావాలి జంతువులనో, లేదంటే ఇంకేం చేస్తారు అనేటటువంటి ఆలోచన పెట్టుకోకండి. దాని పేరు అలా ఉంటుంది. నారాయణ బలిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శ్మశాన నారాయణ బలి, రెండవది మోక్ష నారాయణ బలి. ఎవరైనా అకాల మృత్యువు పొందినట్టయితే, ఆత్మహత్యలు చేసుకొని ఉన్నట్లయితే, వంశంలో మనకి తెలిసిందనుకోండి, మా బాబాయ్ ఆత్మహత్య చేసుకున్నట్ట, లేకపోతే మా పెదనాన్నగారు ఎవరో ఆత్మహత్య చేసుకున్నారట అని ఇలా చెప్పుకుంటారు కదా. కనీసం చెప్పుకున్నదైనా వింటారు కదా మీరు, పూర్తిగా వాళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరికన్నా జరిగి ఉన్నట్టయితే వాళ్ళకి మోక్ష నారాయణ బలి చెయ్యాలి. ఆ చనిపోయిన వాళ్ళు ఒక ప్రేతం రూపంలో ఉంటారు. వాళ్ళకి శరీరానికైతే మోక్షం వచ్చేసింది, ఎందుకంటే శరీరాన్ని కాల్చేయడం కానీ, లేదా బూడిద చేయడం కానీ, లేదా పాతి పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళ సంప్రదాయాలను అనుసరించి. కానీ ఆత్మకి విముక్తి లేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ జన్మించడానికి, ఇంకొక గర్భాన్ని దాల్చడానికి ఏ తల్లి గర్భంలోకి వెళ్ళాలి, ఏ తండ్రి ద్వారా వాళ్ళు తల్లి గర్భంలోకి వెళ్ళాలి అనేది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండదన్నమాట. వాళ్ళు అలాగా ప్రేతాత్మలుగానే మిగిలిపోతారు. ఇది మనకి నరక బాధలు చెప్పుకుంటాం కదా మనము, అందులో వస్తాయి. ఈ చాలా నరకాలు ఉంటాయి, 28 నరకాలు ఉన్నాయి. అందులో ఇంకా చాలా నరకాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మనము ఆ పురాణం చెప్పుకునేటప్పుడు, ఆ కథలు చెప్పుకునేటప్పుడు హిస్టారికల్ గా అది చెప్పుకుందాం. అయితే ఈ సంస్కరించబడినటువంటి ఆత్మలు అన్నమాట ఇవన్నీ. మనము 10వ రోజు మనిషి మరణించిన తర్వాత 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు చాలా సంస్కరణలు చేస్తూ వెళ్తాం. ఇక ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఇలాంటివి కొన్ని తక్కువగా ఉంటాయి. లేదా కొంతమంది యాక్సిడెంట్స్ లో చనిపోతారు, మనకి తెలియదు, ఆ బాడీ కూడా మనకు అందదు, ఆ రిలేషన్స్ ఎవరున్నారో వాళ్ళకి అందదు.
ఎక్కడో బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఇంతమంది చనిపోయారు అంటే ఆ పేర్లు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఆ వెహికల్లో ఉన్న వాళ్ళ పేర్లు. అది తెలియని వాళ్ళు, ఇప్పుడు అందరికీ యాక్సిడెంట్ అయింది ఫలానా చోట అంటే అందులో మా వాళ్ళు చనిపోయారని తెలియకపోవచ్చు కదా. అలా తెలియని వాళ్ళు మెదలకుండా ఊరుకుంటారు, తెలిసిన వాళ్ళు వెళ్ళి డెడ్ బాడీని తెచ్చుకుంటారు. తెలియని వాళ్ళు ఏమి చేయడానికి రాదు, ఎక్కడో ఉన్నారులే మన వాళ్ళు అనుకుంటారు. ఒక ప్రదేశానికి అని చెప్తారు, ఇంకొక చోటికి వెళ్తారు, అక్కడ ఏదో యాక్సిడెంట్ అవుతుంది పోతారు. మనకి ఎలా తెలుస్తుంది మన వాళ్ళు అక్కడ ఉన్నారని? అందువల్ల తెలియదు. ఆ పేర్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనం చూడకపోవచ్చు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఆ అంత్యేష్టి జరగదు. అలా అంత్యేష్టి జరగనప్పుడు ఆ సంస్కారాలు ఏవి వాళ్ళకి జరగకుండా ఉన్న కారణం చేత దోషాలు కూడా ఏర్పడతాయి. వాళ్ళ ప్రేతాత్మ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇంకొక జన్మ ఎలాగ సాధిస్తారు? వాళ్ళకి ఇంకొక జన్మ ఉంటే ఇంకో తల్లి గర్భంలోకి వెళ్తారు, లేదు ఇంకొక జన్మ లేదు అంటే వాళ్ళకి మోక్షం రావాలి. ఇది మనకి తెలియదు కదా. అందుకనే ఈ నారాయణ బలులలో 2 రకాలు ఉన్నాయి, మోక్ష నారాయణ బలి, శ్మశాన నారాయణ బలి. ఈ రెండిట్లలోనూ మనకి తెలిసి ఉన్నట్టయితే దానికి సంబంధించిన నారాయణ బలిని చేస్తారు పురోహితులు. కాబట్టి వంశంలో కనుక ఇలాంటి అనర్థాలు జరిగినా జరుగుతూ ఉన్నా ఖచ్చితంగా మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుణ్ణి సంప్రదించండి, లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కైనా ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ నారాయణ బలిని చేయించుకోవాలి. ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫాదర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయాలి, ఇంకా ఎవరు చేయకూడదు. అంటే తండ్రి గారి యొక్క చేతి మీదుగా చేయడం వల్ల ఆ పైన వాళ్ళ తండ్రి గారు, ఇక అక్కడ దగ్గర నుంచి వాళ్ళ తాతగారు, మళ్ళీ వాళ్ళ నాన్నగారు, ఆ పైన వాళ్ళ నాన్నగారు, ఇలాగా ఆ పరంపర 7 తరాల వరకు ఆ పరంపరని వాళ్ళు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి ఆ మంత్రాలన్నీ వాటన్నిటికీ చెప్తూ తగిన పేర్లు చెప్తూ ఈ పిండ ప్రదానం చేయిస్తారు, తిలా తర్పణాలు చేయిస్తారు. కాబట్టి ఈ నారాయణ బలి అనేది చేసుకోవాలి, ఇది పరిహారం. ఇక ఇప్పుడు 1 రోజుల కాలం జరుగుతోంది అని చెప్తున్నాం కదా, రవి రాహుల కలయిక మీనరాశిలో. వీటికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఎప్పుడైతే జన్మజాతకంలో రవి రాహుల కలయిక జరుగుతూ ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిహారాలు చెయ్యండి. మీరు ఒకసారి ఆల్రెడీ మేము నారాయణ బలి చేయించామండి, మా నాన్నగారు చేశారు అని ఎవరికైనా తెలిసి చెప్పినట్టయితే, లేదా అనుకున్నట్లయితే, మా జాతకంలో ఈ రవిరాహుల కలయిక ఉందండి అని చెప్పినట్టయితే ఏమి భయపడక్కర్లేదు. ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ పారాయణ చేయండి, దుర్గా అమ్మవారిని స్తుతించండి. ఈ 3 పరిహారాలని చేసుకోవడం వల్ల ఇక ఎటువంటి భయము ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రహాల యొక్క గతులు మనకి సహజ భాచక్రంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు గ్రహస్థితులు ఇలాగా మారుతూ ఉన్న చక్రంలో గ్రహస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అది ప్రకృతి సహజమైందిగా భావించాలి తప్ప ఏదో మన దురదృష్టం కొద్దీ ఇలా వచ్చింది అని కూడా మీరు అనుకోవాల్సిన పని లేదు. అది పరోక్షంగా మీరు గ్రహాలని కించపరిచినట్టే అవుతుంది. వాటి యొక్క గతిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఈ గ్రహాల యొక్క సంయోగం జరిగింది అంతే తప్ప అంతకన్నా ఇంకా మనం ఏమీ అనుకోవాల్సిన పని లేదు. ఎవరి జన్మ జాతకంలో అయినా రవిరాహుల కలయిక ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, ప్రశాంత జీవితం ఉంటుంది. 1 రోజుల కాలం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ 1 రోజుల కాలము కూడా మీరు చక్కగా దైవ ధ్యానం చేసుకోండి, మీ పనుల మీద మీరు ఉండండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.